సార్ ఎంపీడీఓ ఉద్యోగాల గురించి వీడియో చేయండి సార్ ప్లీజ్ సార్ అని కామెంట్లో అడుగుతారు చాలా మంది. ఎంపీడీఓ ఉద్యోగాలను గతంలో గ్రూప్ 1 స్థాయిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ లోనే ఫిల్ చేశారు. ఇప్పుడు కూడా దాదాపుగా అందులోనే ఫిల్ చేస్తారు. ఇంకొక విషయం ఏంటంటే ఖాళీలు అనేవి ఎప్పుడు ఏర్పడుతూనే ఉంటాయి. ఆ ఖాళీలు ఏర్పడ్డప్పుడు ఖాళీలు గిన్ని ఉన్నాయి అని చెప్పేసి సంబంధిత శాఖ ప్రభుత్వానికి నివేదిక పంపింది అంతే. అది నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది ప్రభుత్వం మీద డిసైడ్ అయి ఉంటుంది. ఆర్థిక శాఖ ఆమోదం ఎన్ని ఉద్యోగాలకు వస్తుంది అనే దానిపైన డిసైడ్ అయి ఉంటుంది. అంతకంటే ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి 124 125 అనే చెప్తున్నారు కదా, అందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కి ఎన్ని వస్తాయి, ప్రమోషన్ కోసం ఎన్ని పక్కన పెడతారు అనే క్వశ్చన్ కూడా ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఈ ఉద్యోగాల సంఖ్య అనేది ఇప్పుడే నోటిఫికేషన్ కు వచ్చేటువంటి సంఖ్య కాదు. నోటిఫికేషన్ కు రాబోయేటువంటి సంఖ్య ఆర్థిక శాఖ ఆమోదం ఇచ్చేటువంటి దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఇన్ కేసు వచ్చినా కూడా వాటిని ఇప్పటి వరకు జరిగినటువంటి దాదాపుగా అన్ని నోటిఫికేషన్లలో గ్రూప్ 1 లోనే ఫిల్ చేసిర్రు. రాబోయేటువంటి గ్రూప్ 1 లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు తప్ప ఈ నోటిఫికేషన్లలోనే ఆ ఉద్యోగాలు వస్తాయని మాత్రం నేనైతే అనుకుంటలేను. టీజీపీఎస్సీ మొదటి నుంచి చెప్పినట్లుగా ఏ ఉద్యోగాలు ఆ ఉద్యోగాలకే నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పినట్లుగా ఎంపీడీఓ సపరేట్ గా నోటిఫికేషన్ ఇచ్చినా కూడా అది గ్రూప్ 1 ఉద్యోగాన్ని ఎట్లయితే భర్తీ చేస్తారో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అని ఎట్లయితే పెడతారో ఆ ప్రిలిమినరీ టెస్ట్ మెయిన్స్ టెస్ట్ లాగానే ఈ ఎంపీడీఓకి సంబంధించినటువంటి పరీక్ష విధానం ఉంటుంది. కాబట్టి దానిపైన ఎలాంటి అప్డేట్ అయితే లేదు. కేవలం ఖాళీల సంఖ్య మాత్రమే తెలిసింది. ఆ ఖాళీలలో ప్రమోషన్ ఖాళీలు పక్కన పెట్టి రిక్రూట్మెంట్ కి గిన్నత్తాయి అని ఎంతమంది చెప్పారు? ఎవ్వరు చెప్పలేరు. ఏ ఉద్యోగ ఖాళీ అయినా కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలు కొన్ని ఉంటాయి, ప్రమోషన్ ఖాళీలు కొన్ని ఉంటాయి. సో అదంతా డిసైడ్ చేసిన తర్వాత డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలను అప్పుడు టీజీపీఎస్సీ గ్రూప్ 1 స్థాయి ఉద్యోగంతో ఫిల్ చేస్తారు. ఇంకా పూర్తి వివరాలన్నీ కనుక్కొని అప్డేట్ చేస్తా, వెయిట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో రాయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా.